భగవన్మయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, యుధిష్ఠిరుడు ఇక్కడెక్కడ కనిపించట్లేదు, ఎక్కడ వెళ్ళాడో తెలియట్లేదు, ఆయన ధ్వజం కూడా సమీపం నుంచి కనిపించట్లేదు కనుక ఇప్పుడు యుధిష్ఠిరుడికి ఏమైందో మనం చూడాలి అనుకుంటూ ఉంటే అక్కడ దృష్టజుమ్నుని సంహరించడానికి అశ్వత్థామ రకరకాల బాణాలు ప్రయోగిస్తూ ఉంటే దృష్టజుమ్నుడు అశ్వత్థామ ధనుస్సును ముక్కలు చేశాడు. దానితో అశ్వత్థామ కోపంతో దృష్టజుమ్నుని రథం మీదకి వెళ్ళి తన యొక్క ధనుస్సును ఆయన మెడకు చుట్టి సంహరించబోతున్నాడు. ఇక్కడ అప్పుడు చూపించాడు కృష్ణుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే దృష్టజుమ్నుడు బ్రతకడు సుమా అని. వెంటనే అటువైపు వెళ్ళి అర్జునుడు అశ్వత్థామని యుద్ధంతో తన యొక్క బాణములతో కొట్టగానే అప్పుడు అశ్వత్థామ కింద పడి తన రథం మించి వెళ్ళిపోయాడు. ఆయన దృష్టజుమ్నుని రథం ఎప్పుడైతే వికలమైపోయిందో ఆ సమయంలో సహదేవుడు వచ్చి దృష్టజుమ్నుని తీసుకువెళ్ళిపోయాడు. అశ్వత్థామని ఆయన సారథి తీసుకువెళ్ళిపోయాడు. అప్పుడు మిగిలిన సంశప్తకులతో యుద్ధం చేయాలి అని అర్జునుడు అనుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, యుధిష్ఠిరుడు సందేహాస్పదమైన స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు విజయం కోసమని తపస్సు చేస్తున్నాడు ఆయన అరణ్యవాసంలో. మీరందరూ ప్రతాపాలు సమకూర్చుకుంటుంటే ఆయన తపస్సులు చేస్తూ ఇప్పుడు ఆయన దగ్గర క్షాత్రబలం కంటే బ్రాహ్మబలం ఎక్కువగా చేరింది. తపస్సు చేత వచ్చిన బలం తప్ప ఇంకోటి లేదు ఆయన దగ్గర. ఉపవాస కృశో రాజా భృశం భారత సత్తమ బ్రాహ్మే బలే స్థితో యేష నా క్షాత్రేకి బలే విభు అని. ఇప్పుడు క్షాత్రబలం కంట బ్రాహ్మబలం ఎక్కువగా ఉన్నది కనుక ఆయనకి ఏం జరిగిందో చూడాలి. ఎందుకంటే భీమసేనుడు మరొక వైపు యుద్ధంలో ఉన్నాడు అని చెప్తూ ఉండగా సరే అవి గ్రహించడానికని అర్జునుడు ప్రయత్నిస్తూ దుర్యోధనుడు ఎట్టున్నాడు చూడడానికి వెళుతున్నాడు. ఈ లోపల అర్జునుడిని ఎదుర్కొనే వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్తున్నాడు అర్జునుడు. ఎందుకంటే కర్ణుడి వైపు అర్జునుడు వెళ్లకుండా కొందరు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే కర్ణుడు ఈ లోపల వాళ్ళ పని చూడాలి. తర్వాత యుద్ధం చాలా జరిగింది. అందులో నకులుడు కర్ణుడి యొక్క ప్రతాపానికి నిలబడలేకపోతే ఆ నకులుని విడిచిపెట్టాడు కర్ణుడు. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారంగా సహదేవుని కూడా ఆ విధంగానే విడిచిపెట్టాడు ఇక్కడ. కానీ యుధిష్ఠిరుని విడిచిపెట్టేటప్పుడు మాత్రం ఆయనకు ఒక్కసారి ముట్టుకోవాలనిపించింది. రండి యుధిష్ఠిరుని చాలా గొప్ప సన్నివేశం ఇక్కడ చెప్తున్నారు. ముట్టుకోవాలనిపించినప్పటికీ ఒక్కసారిగా ఎందుకంటే ఆయన్ని కానీ ముట్టుకుంటే నేను పవిత్రుణ్ణవుతాను అనుకున్నట్టు చూడండి ఇక్కడ కర్ణుడు. దీన్ని బట్టి యుధిష్ఠిరుడిపై ఆయనకున్న భావం ఎలాంటిదో పరిశీలించండి. కానీ ముట్టుకుంటే మరొకలాగా ఆయన భావించి యుద్ధానికి సన్నద్ధుడు కావచ్చు. కానీ నేను సంహరించానని మాట ఇచ్చాను కుంతికని ఆయన ఆగిపోయాడు అక్కడ. ఇది జరిగింది. యుధిష్ఠిరుడు కర్ణుని ద్వారా దెబ్బతిని తను దూరంగా వెళ్ళాడు. ఆ సమయంలో అర్జునుడు యుధిష్ఠిరుడిని ఎలాగైనా కలవాలని ప్రయత్నిస్తున్నాడు కనుక కృష్ణుడి మాట ప్రకారంగా అటు వెళ్ళబోతూ ఉండగా ఇటు సంసప్తకును కొడుతున్నాడు. ఎలాగైనా సరే వెళ్ళాలి యుధిష్ఠిరుని వద్దకు అనుకుంటూ ఉంటే భీమసేనుడు కనబడ్డాడు. ఆ భీముడు, అమ్మయ్య నువ్వు కనబడ్డావా నాయన, నువ్వు ఒక్కసారి వెళ్ళి ధర్మరాజు ఎలా ఉన్నాడో చూసిరా అని అడిగాడు. ఎందుకంటే నాకు అన్న కనిపించట్లేదు, అన్నకేమైంది, కర్ణుడు బాగా దెబ్బలు కొట్టాడని విన్నాను. పైగా ఆయన కేవలం తపోబలం తప్ప క్షాత్రబలం గురించి పట్టించుకోలేదు ఇన్నాళ్ళు. ఆ కారణం చేత ఇంత మాత్రం యుధిష్ఠిరుడు అల్పుడు అల్పబలహీనుడు అనుకోవద్దు. ఇక్కడ పరిశీలించవలసింది. ఈ స్థితిలో నువ్వు వెళ్ళి చూడవయ్యా అని భీముడితో అర్జునుడు అనగానే భీముడు అన్నాడు, నేను ఇక్కడ శత్రువులను అడ్డుకుంటూ ఉంటాను, నువ్వే వెళ్ళి చూడన్నాడు. అరే నువ్వెలాగో ఈ శత్రువులతో యుద్ధం చేస్తున్నావు, ఇటు సంసప్తకులు కూడా ఉన్నారు కదా అంటే వాళ్ళని వీళ్ళని కూడా నేను చూసుకుంటాను, నువ్వు ముందు వెళ్ళి ఆయన ఓదార్చిరా, అసలు ఏం జరిగిందో గమనించు, అన్నకు అవసరమైనటువంటి సమకూర్చి మళ్ళీ రా, ఈ లోపల నేను యుద్ధం చేస్తూ ఉంటాను అని చెప్పగానే ఆ లోపలికి వెళ్ళాడు. యుధిష్ఠిరుడున్న శిబిరంలోకి కృష్ణార్జునులు అక్కడ చేరుకున్నారు. ఆ చేరుకోగానే అన్నయ్య ఏమైంది అన్నట్టు దగ్గరికి వెళ్ళి మహా కోపంగా చూస్తున్నాడు. ఆయన ఒళ్ళంతా దెబ్బలతో ఉన్నాడు యుధిష్ఠిరుడు. కోపంగా చూస్తే కర్ణుడిని చంపుతానని ప్రతిజ్ఞలు పట్టేవే, అప్పుడు ద్వైతవనంలో ఉన్నప్పుడు ప్రతిజ్ఞలు పట్టావు, దివ్యాస్త్రాలు తెచ్చానన్నావు, ఉపప్లావ్యంలో కూడా అదే చెప్పావు. కానీ ఇంతవరకు ఏమీ చేయలేకపోతున్నావు. నువ్వు ఒక పని చేయి, ఈ గాంధీవం కృష్ణుడికి ఇచ్చేసి నువ్వు సారథ్యం చేయి, ఆయనే శత్రు సంహారం చేస్తాడు. లేకపోతే మరెవడైనా సమర్థుడు దొరుకుతాడేమో చూడు, ఆ గాంధీవం అతడికిచ్చి ధిక్ గాంధీవం ధిక్చే బాహువీర్యం అసంఖ్యేయాన్ బాణగణాంశ ధిక్తే ధిక్తే కేతుం కేసరిణ సుతస్య కుషానుదత్తంచ రథంచ ధిక్ ధిక్. ఇవన్నీ తిట్లండి. ధిక్ అంటే చి, ఎందుకయ్యా నీ గాంధీవం చి, వ్యర్థం పో, నీ బాహువీర్యం వ్యర్థం, నీ దగ్గరున్న అక్షయ బాణములు అవి వ్యర్థమే, నీ జెండాపై ఉన్న ఆ కేసరీపుత్రుడు కూడా వ్యర్థమైపోయాడు, ఆఖరికి అగ్ని ఇచ్చిన రథం వ్యర్థమైపోయింది, పో అన్నాడు. వెంటనే అర్జునుడు అక్కడ ధనుస్సును పక్కన పెట్టి నమస్కారం చేసి కత్తి తీసేట వర నుంచి
తీసి వెళ్ళిపోతున్నాడు. వెంటనే కృష్ణుడు ఆపి, ఏమిటా పని, ఇప్పుడు కత్తెందుకు తీస్తున్నావు? నువ్వు చంపాల్సిన శత్రువులు ఎవ్వరూ లేరే, నువ్వు పూజించాల్సిన అన్న తప్ప ఇంకెక్కడ ఎవరూ లేరు, ఎందుకోసం ఇచ్చేసావు ఇక్కడ? ఎందుకంటే నువ్వు ఎవరిని చంపుతావు అనుకున్నావో ఆ కౌరవుల్ని పని భీముడు చూసుకుంటున్నాడు. నువ్వు రాజును చూడాలని వచ్చావు, క్షేమంగా చూసావు, కత్తెందుకు తీసావు? ఇప్పుడు సంతోషించవలసిన సమయంలో అజ్ఞానంతో కూడిన పనేమిటి? ఏమైనా మనోభ్రాంతి ఏర్పడిందా? ఎవరిని చంపుదామనుకుంటున్నావు అనగానే ఈయన్నే చంపుదామనుకుంటున్నాను, ధర్మరాజునే చంపుదామనుకుంటున్నాను. ఏమిటో ఈ పని? కింవాత్వం మన్యసే ప్రాప్తమస్మిన్ కాల ఉపస్థితి, ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా నీకు తెలియట్లేదా? మూర్ఖత్వం పట్టిందా నీకు అన్నాడు. అది కాదు, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి. ఎవడైనా నా గాంధీవాన్ని అవమానించి ఆ గాంధీవ ఇంకొకరికి ఇచ్చే అంటే వాళ్ళని సంహరిస్తాను అని నేను ప్రతిజ్ఞ పట్టాను. ఇది ఆయన యొక్క పని అండి. ఇక్కడ ఇప్పుడు ఆ మాట అనేది ఎవరు? అన్నగారే. కనుక నా ప్రతిజ్ఞ కాపాడాలి కానీ సంహరిస్తాను నేను. ఇప్పుడు ఏం చేయాలో పోను నువ్వు చెప్పు, సంహరించవద్దా? త్వమస్య జగతస్తాత వేత్తం సర్వగతాగతం తథా ప్రకరిష్యామి యథా మాం వక్ష్యసే భవ. ఒకవేళ ప్రతిజ్ఞ నిలుపుకోలేకపోతే నా తపస్సు దెబ్బతింటుంది, దానితో నేను యుద్ధంలో జయం సాధించలేను. ఎందుకంటే యుద్ధంలో జయం సాధించాలంటే బాహుబలంతో పాటు తపోబలం ఉండాలి. ఆ తపోబలం నాకుంది, కానీ ఇప్పుడు ప్రతిజ్ఞ నిలుపుకోలేకపోతే అది దెబ్బే. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు అంటే, ఏంటి చిన్నపిల్లాళ్ళ ఎప్పుడో ఏదో వ్రతం పట్టానని చెప్పి అజ్ఞానంతో ఇప్పుడు ఇలాగా మాట్లాడుతున్నావు? అకార్యం కార్యం అనుకుని, కార్యం అకార్యం అనుకుని పనిచేసేవాడిని పురుషాధముడు అంటారు సుమా. ఇలా భారతంలో ఎన్ని వాక్యాలు మనం తీసుకోవచ్చండి. అకార్యాణాం క్రియాణాంచ సంయోగం య కరోతి వై కార్యాణామక్రియాణాంచ సపార్థ పురుషాధమ. ఇంత చక్కగా వివరించాడు ఇక్కడ. అంటే చెయ్యవలసిన వాటిని చెయ్యకూడదు అనుకున్నట్లుగా, చెయ్యకూడని వాటిని చెయ్యాలనుకున్నట్లుగా మాట్లాడడం అనేది పురుషాధముడి పని. ఇప్పుడు నీ పని అలాగే కనబడుతుంది. ఎందుకంటే అసలు ఎవరిని హింసించకపోవడం పరమధర్మం, హింసించడానికి కారణాలు చూడడం అధర్మం సుమా. నువ్వు మాట్లాడుతున్న ఇవేవి బాగులు. నేను సత్యాన్ని నిలబెట్టుకుంటాను, ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటున్నాను అంటున్నావే, అసలు సత్యస్వరూపం నీకు తెలియదు. ఒకప్పుడు సత్యం మరి ఒకప్పుడు అసత్యమవుతుంది, ఒకప్పుడు అసత్యం మరొకప్పుడు సత్యమవుతుంది. భవేత్ సత్యం అవక్తవ్యం వక్తవ్యం అనుతం భవేత్. ఒక్కొక్కప్పుడు సత్యం పలికితే అది అసత్యమైపోతుంది, ఒక్కొక్కప్పుడు అసత్యం పలికితే సత్యమవుతుంది. ఎలా పలికితే అసత్యం సత్యమవుతుంది అని తెలియాలయ్యా. కనుకనే ఏ ఏ సమయాల్లో ఆ కార్య సానుకూలత కోసం అసత్యం పలికినా సత్యమవుతుందో చెప్తాను విను. వివాహకాలే, వివాహ సమయంలోనూ, ప్రాణాచ్చయే, ప్రాణాపాయ సమయంలోనూ, సర్వధనాపహారే, సర్వధర్మలు పోయే సమయంలోనూ, విప్రస్య చార్థే, వేదవేత్తల్ని రక్షించడంలోనూ అనుతం పలికినా అది దోషం కాదు. సర్వస్వస్య అపహారేతు వక్తవ్యమనుతం భవేత్ తత్ర అనుతం భవేత్ సత్యం సత్యం చాపి అనుతం భవేత్. అన్నీ పోతున్నాయి అన్నప్పుడు అసత్యం పలకవచ్చు, అది సత్యమే అనిపించుకుంటుంది సుమా అని ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తాడు. అవన్నీ విన్న వెంటనే మరి నేను ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి కదా, నీకే తెలుసు. ఇప్పుడు చంపకపోతే ఎలాగా? ఒక పని చేయి, పెద్దల్ని చంపాలి అంటే పద్ధతి ఒకటి ఉన్నది. అదేమిటంటే ఎప్పుడు నువ్వు అన్నగారిని భవాన్ అని సంబోధిస్తూ ఉంటావు, ఇప్పుడు త్వం అని సంబోధించి కొంతసేపు మాట్లాడన్నాడు. భవాన్ అంటే మీరు, త్వం అంటే నువ్వు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే పిల్లల చేత నువ్వు అని పిలిపించుకోవాలని ముచ్చటపడుతున్న తండ్రులు, ఇక తల్లి అంటే ఉన్న చనువు వేరు. గురువులను కూడా నువ్వు అని పిలవరాదు, అన్న పెద్దన్నని నువ్వు అని పిలవరాదు, తండ్రిని నువ్వు అని పిలవరాదు, మీరు అనాలి. అది పూర్వకాలం నాన్నగారు అని పిలిచేవారు. ఇక్కడ ఉన్నవాళ్ళు కొంత పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. నువ్వు అని ఏకవచనంలో పిలిస్తే వాళ్ళని హత్య చేసినట్లే కనుక, నువ్వు ఇప్పుడు ప్రతిజ్ఞ ప్రకారంగా ధర్మరాజును హత్య చేయాలి కనుక కొంతసేపు త్వం 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 అని మాట్లాడుతూ కొద్దిసేపు అవహేళన చేయండి. ఎందుకంటే పెద్దల్ని అవహేళన చేస్తే వాడిని చంపినట్లే. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్ని ధర్మ సూక్ష్మాలు ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా చెప్పాడు. అప్పుడు నీ ప్రతిజ్ఞ నెరవేరిపోతుంది అన్నాడు. ఇక్కడ వెంటనే ఏం చేశారంటే, త్వమిత్యత్ర భవం తం హి బ్రూహి పార్థ యుధిష్ఠిరం త్వమిత్యుక్తో హి నిహతో గురుర్భవతి భారత. ఇది కృష్ణుడు చెప్పిన మాట. వెంటనే నిన్ను అంటూ మొదలుపెట్టి కొన్ని మాటలు అన్నాడు ఇక్కడ. అవన్నీ విని ధర్మరాజు భరించాడు.
ఆ మాటలు అనేసి భోరుని ఏడ్చేటండి అర్జునుడు. ఎందుకంటే ఒకానొక వేదనతో ఆవేశంతో ధర్మరాజు తిట్టాడు, ఆయన కేవలం ప్రతిజ్ఞ పట్టాడు, అవమానం భరించలేక ఈయన కొంచెం ఆవేశపడ్డాడు. కానీ ఇప్పుడు ప్రతిజ్ఞ నిలుపుకోవడం కోసం నువ్వు అన్నాడు కనుక భోరుగు నేర్చాడు. ఎందుకైతే మళ్ళీ ఏడుస్తున్నావు, ఉండు అని మళ్ళీ కత్తి తీసేటండి. ఇప్పుడే మళ్ళీ కత్తి తీసావు, నన్ను పొడుచుకోవడానికి అన్నాడు. ఇక్కడ ఏమిటిది, అయితే వాడిని లేకపోతే నిన్న ఈయన పిచ్చా ఏమిటన్నాడు. కాదు, ఒక ధర్మశాస్త్ర నియమం ఉన్నది. పెద్దల్ని చంపితే, పెద్దల్ని అవమానిస్తే ఆత్మహత్యతో సమానం గనక నేను ఆత్మహత్య చేసేసుకోవాలి. పెద్దల్ని అవమానిస్తే పరిష్కారం ఆత్మహత్య, మరొకటి కాదు. అందుకే బ్రవీహి వాచ్యాజ్య గుణాని ఆత్మనః తథాహతాత్మా భవితాసి పార్థ. ఈ ఉపాయం చెప్తున్నాడు కృష్ణుడు. ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలి కనుక నన్ను నేను చంపేసుకుంటాను అన్నాడు. సరే, ఇప్పుడు ఆయన హత్య చేస్తే అనంటే ఎలా అయితే హత్య చేసినట్టు అయిపోతుందో అలా ఒక ఉపాయం చెప్పాను కదా. ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏంటో చెప్తున్నాను విను, అది చేసుకో అన్నాడు. ఏమిటంటే నిన్ను నువ్వు కాసేపు పొగుడుకో అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప విషయం. తన్ను తాను పొగుడుకుంటే ఆత్మహత్య చేసినట్టు, గురువుల్ని నిందిస్తే హత్య చేసినట్లు. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకే భయంకరమైన పాపాలు రెండు: ఆత్మస్తుతి, గురునింద. గురునింద చెయ్యరాదు, గురునింద వినరాదు. అలా చేసినట్లయితే హత్య చేసిన దోషం, గురుహత్యా దోషం వస్తున్నది. తను తాను పొగుడుకుంటే ఆత్మహత్యా దోషం ఉంటుంది. తను తాను పొగుడుకునే లక్షణం ఒక్క పాపం కర్ణుడికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఇంతవరకు అర్జునుడు ఎప్పుడూ పొగుడుకోలేదు. ఇప్పుడు నిన్ను నువ్వు పొగుడుకో, ఆత్మహత్య అయిపోతుంది అంటే ఇక్కడ వెంటనే తను చాలా పొగుడుకున్నాడు. నేను ఇది చేశా, అది చేశా, మొత్తం కడుపులో ఎన్ని దాచుకున్నాడు. తాను చేశాను వాడికి అనిపించవచ్చు, బయట పెట్టకపోవచ్చు, అంతే. మొత్తం అన్నీ తను పొగుడుకున్నాడు. ఈ విధంగా ఎంత చక్కగా ఇరువురి మధ్య సమస్యను తీర్చివేశాడు. అప్పుడు మహానుభావుడు ధర్మరాజు రెండు చేతులు చేసి తమ్ముడు రా అన్నట్టు ఏడుస్తూ వెళ్ళి ధర్మరాజు కౌగిట్లో ఒదిగిపోయాడు. అర్జునుడు ఆయన ఓదార్చి, కేవలం నొప్పులు బాధ తట్టుకోలేక నేను ఈ మాట అన్నానయ్యా, ఏమనుకోకు అంటే, నేను కూడా సత్యప్రతిజ్ఞ మొదలైన బాధతోనూ అదేవిధంగా అవమానం బాధతోనే నేను అన్నందుకు నన్ను క్షమించు అన్నాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ ఈ కథ నడపడం వల్ల మనకి ఎంత ఉపదేశం లభించిందో ఆలోచించండి. ఇక్కడ మొత్తానికి మళ్ళీ యుద్ధములు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఓదార్చాడు, వెళ్ళిపోయాడు అర్జునుడు. యుద్ధానికి వెళ్ళి పాల్గొన్నాడు. యుద్ధం చాలా గొప్పగా జరుగుతుంది. ఇప్పుడు ఇదిగో కర్ణ, నువ్వు ఎవడి కోసం చాటింపు వేసావో, ఎవడి కోసం ఎదురు చూస్తున్నావో వాడు మహావీరంగా వస్తున్నాడు, ఎదుర్కో. ఇద్దరు కృష్ణుల్ని ఎలా సంహరిస్తావో నేను చూస్తున్నా. ఇక్కడ కృష్ణవు అనే శబ్దం వాడుతున్నాడు. ఇద్దరు కృష్ణులు అంటే కలిపి ఒకే విష్ణుతేజాన్ని దర్శింపజేయడం కోసం ఈ మాటను వాడుతున్నారు. ఇక్కడ అర్జునుడు శరవర్షం కురిపిస్తున్నట్ట. ఆయన కురిపిస్తున్న బాణవర్షానికి కౌరవీరులు నిలబడడం లేదు. అక్షౌహిణుల సేనలన్నీ క్రమక్రమంగా నాశనమైపోతున్నాయి. కర్ణాదులు ఎంత ప్రయత్నించినప్పటికి కూడా అర్జునుని వీరత్వాన్ని ఎదుర్కొనలేకపోతున్నారు. అప్పుడు అర్జునుడు ఎలా కనబడుతున్నాడంటే, కంటి రోగం ఉన్నవాడు సూర్యుని వైపు ఎలా చూడలేరో కౌరవులు కనీసం అర్జునుడి వైపు చూడలేకపోతున్నారటండి. అంత మహాపరాక్రమంగా కనిపిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఇంకా కర్ణుడు సైగతో కృప, అశ్వత్థామ, దుర్యోధన మొదలైన 6 మూకుమ్మడిగా అర్జునుడి వైపు దాడి చేశారు. అభిమన్యుడి మీద వలెనే. కానీ అర్జునుడు అంత తేలిగ్గా ఊరుకుంటాడా? ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇలా యుద్ధం జరుగుతుంటే అక్కడ భీమసేనుడు దుశ్శాసనుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ఆ యుద్ధం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఇక్కడ ద్వంద్వ యుద్ధం జరుగుతోంది. అక్కడ ఇరువురు బాణాలు, శస్త్రాస్త్రములు ప్రయోగించుకుంటున్నారు. దుశ్శాసనుడు కూడా వీరుడే. కొన్నిటికి ఈయన సమాధానం చెప్తున్నాడు, కొన్నిటికి ఆయన సమాధానం చెప్తున్నాడు. కొంతసేపటికల్లా భీముడు భయంకరమైన గదను తిప్పి దుశ్శాసనుడి మీదకి విసిరాడు. అది చిత్రం ఏంటంటే, ఆయన రథాన్ని భగ్నం చేయడమే కాకుండా దుశ్శాసనుడు ముఖానికి తగిలిందట ఆ గద. వెంటనే దుశ్శాసనుడికి కళ్ళు తిరిగి నేల మీద పడిపోయాడండి. మూర్ఛితులై పడిపోయాడు. తేరుకోలేట్లుగా కళ్ళు తేలవేసి చూస్తున్నాడు. వెంటనే భీముడు తన యొక్క రథాన్ని నుంచి దుమికి వెళ్ళి ఆయన పట్టుకున్నాడు. ఇక్కడ ఆ నేల మీద కొట్టుకుంటున్నటువంటి దుశ్శాసనుడిని పట్టుకుని సభలో అతడు చేసిన దుర్మార్గాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడండి. ఏకవస్త్రయ్యి, నా జుట్టు పట్టి లాగుతూ ఉంటే నా జుట్టు పట్టి లాగకు, ఇది కేవలం రాజసూయ యాగ అవభృత స్నానంలో పవిత్రమైన కేశములని చెప్తూ ఉంటే ఆ పతివ్రతని, ఆ పట్టపురాణిని, ఆ రజస్వలావస్థలో ఉన్నామని ఆ ఏకవస్త్రని ఈడ్చి తీసుకొస్తూ దాసి దాసి అని అరుస్తూ పడవేయడమే కాకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. జుట్టు పట్టి ఈడ్చి తీసుకువచ్చాడు. తర్వాత
వివస్త్రణ చేయాలని ప్రయత్నించాడు. ఈ 3 మహాపాపాలకి నిష్కృతి ఎక్కడున్నది ఇక్కడ? అవి గుర్తుకొచ్చేయడం ఒక్కసారి దుర్యోధనుడికి. అప్పుడు సభలో రగులుకు పోతూ చేసిన ప్రతిజ్ఞలు గుర్తుకొచ్చాయి. మన భీమసేనుడికి ఆ విధంగా మహాతీవ్రంగా ఉంది. దుర్యోధనుడికి కూడా అండి, ఎందుకంటే వాడు ఒక్కడు చూస్తున్నాడు, వాడికి ఇవన్నీ కనబడుతున్నాయి. వెంటనే భీమసేనుడు మహాప్రతాపంతో అక్కడ అతని గుండెల మీద కూర్చుని అంటున్నాడు, ఏ కర్ణ, దుర్యోధన, అశ్వత్థామ, కృతవర్మ, చేతనైతే వచ్చి దుశ్శాసనుడిని కాపాడుకోండి. ఇప్పుడు రణరంగంలో వీడిని సంహరించబోతున్నా అంటున్నాడు భీమసేనుడు. సాక్షాత్తుగా రుద్రుడు యముడు వచ్చారా అన్నట్లు కనబడుతున్నాడు. సంరక్షత అజ్య సమస్త యోధా, ఓ యోధులారా, కౌరవ సేనలో పండినటువంటి యోధులారా రండి, ఇప్పుడేం చేస్తారో చూడండి అంటూ ఖడ్గం ఎత్తి పట్టుకుని వచ్చి అతని యొక్క కంఠం దగ్గర గీశాడు. ఖడ్గంతో గీసి, ఏ చేత్తో రా పట్టుకున్నావు ఆమె జుట్టుని అన్నట్టు. ఏది ఏ చేత్తో చెప్పు అన్నాడు. వెంటనే అతను భయపడిపోయాడు. పైగా నన్ను యుద్ధని వెక్కిరించావే, ఇప్పుడేమంటావు, ఆ చెయ్యేది చూపించు అన్నాడు. అనగానే పైకెత్తేట ఆ చెయ్యెత్తగానే చేతిని పట్టుకున్నాడు. ఇక్కడ ఈ చేత్తో పట్టి లాగానని చెప్తున్నాడు. ఏది చెప్పు అన్నట్టండి. చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఏడుస్తూ వణికిపోతూ అంటున్నాడు దుశ్శాసనుడు, అయం కరికరాకూరః పినస్తన విమర్దన గోసహస్ర ప్రదాత క్షత్రియాంతకరక్కరః. ఈ చెయ్యి చాలా గొప్పది, ఎన్నో భోగాలు అనుభవించింది, ఎన్నో గోదానాలు చేసింది, ఎందరో క్షత్రుల్ని సంహరించింది. వాటితో పాటు అనేన యాజ్ఞసేన్యామే భీమ కేశాః వికర్షితాః పశ్యతాం కురుముక్షానాం యుష్మాకంచ సభాసదాం. మొత్తం కురుసభలో మీరందరూ చూస్తూ ఉండగా ఈ చెయ్యే ఆ ద్రౌపదీదేవి జుట్టు పట్టి లాగింది, వస్త్రాలు ఇచ్చింది. అనగానే ఉత్కృత్య వక్ష పతితస్య భూమౌ అతాపి బాహ. వెంటనే చేసింది ఏంటంటే ఆ ఎత్తిన చేయిని గట్టిగా పట్టుకున్నాడు అతను. వెంటనే ఆ భుజాన్ని పెకలించేటండి చేతి నుంచి బయటికి. చెయ్యి ఊడ వచ్చేసింది. నిజంగా భారతంలో లేని రసం లేదు. దీన్నే బీభత్స రసం అంటారు. ఇక్కడ ప్రతాపం చూపిస్తూ కొట్టిన దాన్ని వీరరసం అంటారు. అందరూ భయపడి పారిపోతూ ఉంటే భయానక రసం అంటారు. నవరసాలకి కొదవలేనటువంటి గ్రంథం మహాభారతం. ఇది బీభత్స రసం. పరిశీలించండి. ఇక్కడ హారర్ అంటామే, ఎంతకంటే ఇంకెక్కడ కనబడుతుంది? పెకలించేటండి చేతిని. అప్పుడు భయపడిపోయారు కౌరవులు. అందరూ యుద్ధం మానేశారండి. అటు ఇటు యుద్ధం చేస్తున్న వాళ్ళు కూడా యుద్ధాలు మానేసి పడిపోయి చూస్తున్నారు. దెబ్బలు తిని విశ్రాంతి తీసుకుంటున్న యుధిష్ఠిరుడు కూడా వచ్చి చూస్తున్నట్టు యుద్ధాన్ని. దుర్యోధనాదులు నిలబడిపోయారు. ఏ దుర్యోధనాదులు చూస్తూ ఉండగా ఇతడు పాప పని చేశాడు, ఆ దుర్యోధనాదులు చూస్తూ ఉండగానే శిక్షిస్తున్నాడు. ఇదిగో ఈ చెయ్యే చేసిందిట తీసి చూపిస్తున్నాడండి. ఇక్కడ చేసి ఆ చేత్తో దుశ్శాసనుడి బుగ్గల్ని ఎడాపెడా వాయించాడు. వాడి చేత్తో వాడిని వాయించి అటు తర్వాత తన వక్షస్థలాన్ని చీల్చాడు. ఒక్కసారి చీల్చి ఉత్కృత్య వక్ష పతితస్య భూమౌ అథాపి బత్ శోణితమశ్చ కోష్ఠం తతో నిపాత్యాస్య శిరో ప్రకృత్య తేనాసినా తవ పుత్రస్య రాజన్. చీల్చి నెత్తురు చేత్తో తీసుకుని అందరూ చూస్తే ఇదిగో రక్తం తాగుతున్నాను అన్నట్ట. ఇతడు భీముడు కాడు, వేరెవరో రాక్షసుడని అందరూ భయపడి చూస్తున్నారు. ఇక్కడ అలా రక్తపానం చేసి ఖడ్గం తీసుకుని దుశ్శాసనుడు తల నరికివేశాడు. తల ఎగిరిపడిందండి. కుండలాలతో సహా దుశ్శాసనుడు తల ఎగిరిపోయింది భీమసేనుడి యొక్క కత్తి దెబ్బకి. అరే ఏం చేస్తా, మృత్యువు వల్ల నువ్వు కాపాడబడ్డావు అన్నట్టండి ఇక్కడ. అంటే అర్థమైంది కదా, ఇంకా హింసించేవాడే చచ్చిపోయాడు కనుక వదిలేశాడు, లేకపోతే ఇంకంత హింసించాడు. ఇప్పుడు ఈయనకు పూనిన ఆవేశం ఏంటి మనకేమర్థమైంది ఇక్కడ? ఇది చూసి కర్ణుడికి ముచ్చెమటలు పట్టేటండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ మాట ఎందుకు వర్ణించాడంటే, అప్పుడు శల్యుడు ధైర్యం చెప్పాడు. చూసారా, కర్ణ వ్యధ చెందకు, నువ్వు ఈ సమయంలో విషాదపడకూడదు సుమా. ఎందుకంటే భీమసేనుకు భయపడి మొత్తం కౌరవీరులు పారిపోతున్నారు. నువ్వు సేనాధ్యక్షుడివి, కూడగట్టుకో. దీన్ని బట్టి శల్యుడు హితమే చెప్తానని చెప్పిన ప్రకారంగా చెప్తున్నాడు. ఆ సమయంలో ఈ బీభత్సం మనకు వినడానికి జుగుప్స కలిగిందే, ఆ సమయంలో ఒక్కడు నోట మాట రాలేదండి విజృంభించినప్పుడు.
అయితే ఇక్కడ కొంచెం ఆగి ధర్మాధర్మ విచక్షణ చేద్దాం. రక్తం తాగడం సమంజసమేనా? గుండె చీల్చడం సమంజసం కాదు. ప్రతిజ్ఞ నెరవేర్చడం సమంజసమే కదా. ఏమని ప్రతిజ్ఞ చేశాడు మర్చిపోయారా? దారుని రాజ్య సంపద అది కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనం లోక భీకర లీలన్ వధించి. మర్చిపోయారా? లోక భీకర లీలన్ వధించి. ఆ భీకరం చేశాడు ఆయన. చెప్పిన వాటిని నెరవేర్చినందుకు ఆనందంతో చప్పట్లు కొట్టాలి కానీ భయపడతారండి ఎవడైనా? చెప్పిన మాట నిలబెట్టుకునే యోగం ఎంతమందికి ఉంటుంది? ప్రతాపవంతులకు గనక లోక భీకర లీలన్ వధించి. నరసింహస్వామి హిరణ్యకశిపుడి యొక్క గుండెలు చీల్చి పేగులు తీసి ఆ లోపల గుండెని కాలేయాన్ని బయటికి లాగి ఆ పేగుల్ని వేసుకుని గర్జన చేయడం జుగుప్సాకరం కాదు. అయినా అది వీరత్వానికి సంకేతం. అదే ఇది అలాంటిదే. అయితే మరి రక్తం తాగడము చీల్తే చీల్చాడు అన్నాడా? తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి చూచుచుండా అని ఆస్వాదింతు ఉగ్రాకృతం. ఏదో మాటలే అని తోసిపారేసాడు దుర్యోధనుడు. మహాత్ముడు తపస్వి నోటి మాట సత్యమవుతుంది. ఇక్కడ నిండు సభలో అన్న మాట యథాతథంగా రుజువు చేసిన భీమసేన్ని పరాక్రమానికి నమో నమః. అతను చూపించిన పరాక్రమం సామాన్యం కాదు. నమో ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రే వధాయచ దూరే వధాయచ. ఆ భీముడు సామాన్యుడా అండి ఇక్కడ? మొత్తానికి ప్రతాపం అంత గట్టిగా చూపించాడు. దూర్వాస మహర్షి ఇచ్చిన మంత్ర బలం చేత కలిగిన వారిలో తెలియని మరొక రుద్ర తేజస్సు 5గురిలో ఉన్నది. ఇది ఒక రహస్యం. ఈ మాట అనేక చోట్ల చెప్తూ 12 వృద్ధుడు అర్జునుడు అనే మాట కూడా చెప్తారు ఇక్కడ. ఇది కొంచెం ఆలోచించవలసింది. రుద్ర తేజస్సి మీరు గట్టిగా ఆలోచిస్తే 5గురి పేర్లు శివుడి పేర్లు. ఇది మొత్తం ఈయన శైవం చేస్తున్నాడు అనుకోవద్దు. మా శైవ వైష్ణవాలు 2 లేవు. ఎందుకంటే అద్వైతాన్ని అవలంబించే వాళ్ళకి అభేదమే కనిపిస్తుంది కనుక ఇక్కడ ఒకటి యుధిష్ఠిరుడు. ఈ సరిగ్గా మనకి రుద్ర మంత్రాల్లో స్థిరధన్వినే అని మొత్తైన మంత్రాల్లో యుద్ధమునందు స్థిరంగా నిలబడ్డ యోధుడిగా శివుడిని వర్ణిస్తాడు. 2వవాడు భీముడు నా ఉగ్రాయచ భీమాయచ. 3వవాడు అర్జునుడు మల్లికార్జున. అర్జునుడు తెల్లని వాడు శివుడు. ఇక నకులహ శివసహస్రనామాలు చూస్తే శివుడి పేరు నకులుడు అని కనబడుతుంది. ఇది ఒక విశేషం. అలాగే దేవతలందరితో కలిసి ఆయన యజ్ఞములు యందు భాగం పొందాడు కనుక సహదేవ అని చెప్పబడుతున్నాడు. ఇలా ఆలోచిస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతారో. అంతేకాదు అర్జునుడు కొడుకు పేరు బభ్రు వాహనుడు. బభ్రు అంటే వృషభం. నమ బభ్రుసాయ విద్యాధినే అన్నానాం పతయే నమః. రుద్రం చెప్తున్నది అక్కడ బభ్రు అంటే వృషభం. వృషభావండగాను బభ్రు వాహనుడు. మరి ఆ భీముడు అన్నప్పుడు రుద్ర తేజస్సు కనబడుతుంది కనుక భీముడికి నమస్కారం చేసుకుందాం ఇక్కడ. మరి రక్తం తాగడము సరిగ్గా దీనికి సమాధానం తర్వాత పర్వాల్లో వస్తుంది. కానీ అక్కడికంటే ఇక్కడే చెప్పుకుని భీముడి మీద కలిగిన జుగుప్సాభావం తొలగించుకుని వెళ్ళిపోదాం మనం ఇక్కడ. సరిగ్గా గాంధార్ అంటుంది మీ అందరూ ధర్మయుద్ధం చేశారు సరే, కానీ భీముడు చేసిన పనేమీ బాగులేదు. నా కొడుకు గుండె నెత్తురు తాగాడని ఏడుపొచ్చింది. వెంటనే అమ్మా కేవలం నేను ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడానికి ప్రవర్తించేనే తప్ప నెత్తురు తాగలేదు సుమా అంటూ అపిబచ్చోణితం సంక్షేయ దుశ్శాసన శరీరజం సద్భిర్విగర్హితం ఘోరం అనార్య జనసేవితం. ఇది సత్పురుషులైన వారు అసహ్యించుకుంటారు. ఘోరమైనది అలాంటి పని చేసావు అని గాంధారంటే వెంటనే అమ్మ ఇతరులు రక్తమే తాగరాదు అని చెప్తారే, నా తమ్ముడి రక్తాన్ని నేను తాగుతానో చెప్పు. యథైవాత్మ తథా భ్రాత విశేషో నాస్తి కశ్చన. నేనంతో నా తమ్ముడు అంతే. కానీ నేనేం పని చేశాను అంటే రక్తం తాగుతానని ప్రతిజ్ఞ పట్టాను కనుక నెత్తురు పట్టుకుని నా నోటి దాకా తెచ్చానే తప్ప అది పెదవి దాటలేదు, దంతము దాటలేదమ్మా అన్నాడు ఇక్కడ భీముడు. ఇది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చదవాలి. అందుకే రుధిరం న వ్యతిక్రామ దంతోష్టాత్ అంబ మా శుచ వైవస్తుతస్తు తద్వేద హస్తోమే రుధిరోక్షితౌ. ఇది వైవస్వతుడికి తెలుసు, అంటే యముడికి తెలుసు, అంటే కాలస్వరూపంగా వీక్షిస్తున్న భగవంతుడికి తెలుసు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇంకెవరికి తెలియదు. నన్ను చూసి అందరూ దూరం వెళ్ళిపోయారు కనుక నేను తాగాను అనుకున్నారు, కానీ ఆ పని చేయలేదమ్మా. ఒకవేళ అది నేను చేసినట్లయితే క్షత్రధర్మం నుంచి దెబ్బతిని ఎప్పుడో నాశనమైపోయేవాడిని. ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే క్షత్రధర్మం దెబ్బతింటుంది కనుక నేను ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను అంతే అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ద్రౌపదిని అవమానించినప్పుడు మనకు కలిగిన వ్యథని మర్చిపోకండి. ఇక్కడ ఆ వ్యథకి దెబ్బతీశాడు ఇక్కడ. ఎందుకంటే తప్పు చేసినప్పుడు నవ్వుతూ చేస్తారు,
ఫలితం ఏడుస్తూ అనుభవిస్తాడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇక్కడ వాడు ఏడుస్తూ అనుభవించాడు కనుక మనం జాలి పడ్డామనుకోండి, అది అధర్మం అవుతుంది. ఇక్కడ మొత్తానికి ఈ సమయంలో కర్ణుడికి భయం పట్టుకున్నది. కానీ సాయంత్రం అయిపోలేదండి, మళ్ళీ యుద్ధం కొనసాగుతోంది. ఇదిగో ఇది చూసి వృషసేనుడు, నీ పుత్రుడు హే కర్ణ యుద్ధంకి వెళ్తున్నాడు, జాగ్రత్త అనగానే మళ్ళీ కర్ణుడు కాస్త తెప్పరిల్లి, యుద్ధాల్లో ఇది మామూలే, తన వారు పోగానే వేదన కలుగుతుంది, మళ్ళీ నిబ్బరం చేసుకురావాలి. అశ్వత్థామ రాలేదండి, తండ్రి పోయాడు అనగానే ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఈ లోపల భీముడు అర్జునుడిని ప్రేరేపించి, అదిగో వృషసేనుడు వస్తున్నాడు చూడు అని. వృషసేనుడు అంటే కర్ణుని యొక్క పుత్రుడు. ఆ సమయంలో యుద్ధం తీవ్రంగా జరుగుతున్నది.